नमो अकिञ्चनवित्ताय निवृत्तनिर्गुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपतये नमो। आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। सर्वप्रथममुगा परम पूज्युलु प्रातः स्मरणीय परमाराध्युलु जगद्बंधनीयुलु SKCM गोसेवाश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति ओं विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలీలాపదిష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగిరి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవతల మహతి 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 కృప. ఈరోజు లంకాకాండ్ ఆఖరి రోజు. శ్రీరామచంద్రమూర్తి ఈరోజు లంకాధీష్ని లంకేష్ని సంహరించి లంకా పైన విజయం ప్రాప్తి. ఆ విజయం కూడాను ఒక అద్భుతమైనది, అలౌకికమైనది. దేవతలు మునిలు అందరూ వచ్చి భగవంతుడికి స్తుతి చేస్తున్నారు. స్వామి, రావణాసుడి పైన మీరు ఏ ప్రకారమైన దయ చూపించకూడదు. అతను ఏ ప్రకారంగా మీకు శరణాగతి అయినా, అతనిది ఏది మంచి గుణం కనబడినా మీరు అతనికి క్షమించకూడదు. ఎందుకంటే మీరు క్షమ తాలూకా భగవంతుడు. మీరు అతనికి క్షమాపణం చేశారంటే ఇంకా మనం ఈ లోకంలోని ఉండడం చాలా కష్టమైపోతుంది అని అందరూ వాళ్ళు దేవతలు అందరూ వాళ్ళ ప్రకారంగా చింతా ఉన్నారు. వాళ్ళు చింతిస్తున్నారు. విభీషణుడికి రక్షించినట్టుగా, విభీషణుడికి శరణాగతి ఇచ్చినట్టుగా ఒకవేళ లంకేష్ని ఒకవేళ శరణాగతి ఇతను ఎవరికి పడితే వాళ్ళకి శరణం ఇచ్చేస్తారు. మంచి గట్ట ఏమి చూడరు. అందుకే ఇతనికి దయాసాగరుడు కరుణాసాగరుడు అని అంటారు. భగవంతుడు శరణం ఇస్తారు కరెక్టే, శరణం ఇచ్చిన తర్వాత అతనికి పిండుతారు. ముందే పిండేసి శరణం కోరుకొని చెప్పేసి శరణం ఇచ్చిన తర్వాత పిండుతారు. ఎలా పిండుతారు అది ఎవరైతే శరణం కోరుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ మనసుతో, ఇంద్రియాలతో, బుద్ధితో. కానీ ఆ పిండేది కూడాను భగవంతుడు మనకి మేలు గురించే. దాంట్లో కూడా దయ. అలాగ తల్లి మందు తినిపిస్తుందో, చేదైనా కూడాను బలవంతంగా కాలు చేతులు కట్టి తినిపిస్తుందో, మా అబ్బాయి ఆరోగ్యవంతుడని చెప్పేసి భగవంతుడు అలాగే పిండి వాళ్ళ భగవంతులగా పుత్రుడు మనం భగవంతులుగా భక్తులు ఎలాగ వీళ్ళకి మంచి అవుతుందని చెప్పేసి అన్ని విధాలుగాను వాళ్ళను కేర్ తీసుకుంటారు. సో విధానంగాను అందరూ
అగస్త్య ఋషి వచ్చారు, కుంభజ ఋషి. ఇతనికి ఇంకో కుంభజ ఋషి అని చెప్పేసి ఎందుకు తెలిసింది మనకు తెలుసు. ఇతనికి ఎందుకు కుంభజ ఋషి అన్నారని చెప్పేసి. అగస్త్య ఋషి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయ స్తోత్రం ఇచ్చారు మంత్రం. మీరు ఈ మంత్రం వల్ల విజయప్రాప్తి అవుతారని చెప్పేసి. భగవంతుడికి మీరే మంత్రం ఇస్తారు చెప్పండి? భగవంతుడు ఈ మంత్రం జపించండి, స్మరించండి, అప్పుడు మీరు రావడం పైన విజయప్రాప్తి అవుతారు అంటున్నారు. అందుకే ఆదిత్య హృదయ స్తోత్రం రామాయణంలోని మరి భాగవతులని నారాయణ కవచం ఈ రెండు అమోఘమైనది. ఎప్పుడు వీలైతే మనం ఒకవేళ రామాయణం అయిన తర్వాత ఈ ఆదిత్య హృదయ స్తోత్రం అనేది మరి నారాయణ కవచం అనేది రెండు వాక్య శ్లోకాలతో సహా మనం చేద్దాం. ఎందుకంటే ఇది భక్తులకి మహామంత్రంకి మించినది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే మనకి మహామంత్రం పైన విశ్వాసం ఎవరికి లేదో, లేదంటే ఇంకేదైనా అనుకుని నమ్మకం లేకుండా ఇంకేదైనా చదవాలి అని చెప్పాలి. కానీ కరెక్ట్గా మహామంత్రం చేస్తే పట్టుకుంటే అన్ని రకాలు కూడాను కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఏ ప్రకారంగా ఎవరు దుఃఖంలో ఉన్నారో, పీడితంలో ఉన్నారో, బాధలో ఉన్నారో అన్నీ కొలిగిపోతుంది. మహామంత్రంకి మించింది ఏం లేదు. ఎందుకంటే స్వయంగా ఇతను భగవంతుడే ఇచ్చారు కలియుగంలోని ఇది శ్రేష్టమైన మంత్రం అని. అయితే ఈ మంత్రం పైన కూడా మనకి నమ్మకం రావాలంటే, విశ్వాసం రావాలంటే, వైష్ణవరాజులలో ఇంకా మనకి ఆటంకాలు ఉంటే సెకండ్ ఆప్షన్ కన్నాను ఆదిత్య హృదయ స్తోత్రం, నారాయణ కవచం ఈ రెండు వైష్ణవులు ప్రిఫరబుల్. సో అందుకే మనం ఇది ఖచ్చితంగా చదువుదాం, మరి తెలుసుకుందాం. ఇది ఈరోజు అగస్త్య ఋషి విధానంగా చెప్పడంతో భగవంతుడుకి చెప్తున్నారు, అగస్త్య ఋషి మీరు నరలీల చేయాల్సింది, మీరు పురుషోత్తమ లీలను చేయడానికి లేదు, భగవత్త లీల చేయడానికి అవ్వదు. ఎందుకు? రావణాసుడికి ఒక వరం ఉన్నది, అతను కేవలం వానరులు మరి మనుషులతోనే సంహరించబడతారు, ఇంకా ఎవరి వల్ల సంహరించబడరు. అందుకే మీరు ఒకవేళ భగవత్తాన్ని ప్రదర్శించారంటే అతనికి మీరు సంహరించడానికి యోగ్యులు కాదు. ఎందుకంటే మానవుడితోనే, మనిషితోనే అతను సంహరించబడాలి. అతను సంహరించిన వారికి మీరు మానవ రూపంలోనే మానవతలకు లీలను చేయాల్సింది. అందుకే అగస్త్య ఋషి ఈ ఆదిత్య హృదయం స్తోత్రం ఇచ్చి మానవ లీలాని భగవంతుడు ఒకవేళ క్రోధమై లేదంటే ఈ యుద్ధం తలక ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ భగవత్తాన్ని ప్రకటన చేసేస్తారేమో అని అగస్త్య ఋషి ముందులించే హెచ్చరిస్తున్నారు. మీరు ఎప్పుడు భగవత్తాన్ని ప్రకటన చేయకూడదు, మానవ రూపంలోనే ఉండాలి అని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టి. ఎందుకంటే ఈరోజు యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. ఇన్ని రోజుల నుంచి యుద్ధం వచ్చింది. ఈరోజు మేఘనాథ్ వచ్చారు, లేకపోతే వీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, కుంభకర్ణుడు వచ్చారు, ఏమీ లేదు. కానీ ఈరోజు మునిలు, దేవతలు అందరూ దిగిపోయారు లంకాలోని. మీరు ఎట్టి పరిస్థితులని క్షమాపణ చేయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు భగవత్తాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు అని రాముడికి చెప్తున్నారు. ఈ విధానంగా అగస్త్య ఋషి ఇచ్చిన ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి భక్తిపూర్వకంగాను స్మరించారు 3 సార్లు. సో అవతల పక్క రావణాసుడు, అహిరావణ్ సంహరించబడిపోయారు. ఇంకా ఎవరు లేరు, నేనే స్వయంగా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరారు. దోహి దిశి జయో జయకారో కరి నిజ నిజ జోరి జాని भीर भीर इत राम ही उत रावनि बखानी राम सिया राम राम सिया राम. రెండు పక్షులని యుద్ధాలు జయధ్వనిస్తున్నారు. ఇటుపక్క రావణ్కి జయ హో, ఇటుపక్క రావణాసుకి జయ హో.
లంకేష్కి జై, అటు పక్క రామచంద్రకి జై అని చెప్పేసి కేవలం జయధ్వని అని పడుతుంది. వీళ్ళు ఈ విధానంగా అరుస్తున్నారు, వాళ్ళు ఆ విధానంగా అరుస్తున్నారు. హరాహరి పోటాపోటీగా ఉన్నారు. రావణాసుడు ఇన్ని రోజుల నుంచి రంగంలో దిగలే. వీళ్ళకి వాళ్ళకి పంపించాడు కానీ రంగంలో దిగలే. రాముడు కూడా ఈ రోజు వరకు నేను రంగంలో దిగలే. లక్ష్మణుడికి, ఆంజనేయుడికి, సుగ్రీవికి, మరి అంగదికి, అందరికీ రంగంలో దింపారు. కానీ ఇప్పటివరకు రాముడు దిగలేదు, రావణాసుడు దిగలేదు. ఈరోజు యుద్ధం ఇటువంటి వ్యక్తులు స్వయంగా రావణ్, మరి రావణాసుడు, హరాహరి సరి సమానం. అద్భుతమైన యుద్ధం. ఆ దృశ్యం కూడా అతి చమత్కారం. ఆ విధానంగా ఉన్నప్పుడు రావణ రథి బిరథ రఘువీరా देखी विभीषण भयन अधारा अधिक प्रीति मन भा संदेहा बिंद चरण कह सहित मनेहा राम सिया राम राम सिया राम. రావణ రథి, రావణాసుడు రథం పైన కూర్చొని వచ్చాడు. ఆ రథం కూడా ఒక విచిత్రమైన అద్భుతమైన రథం, దివ్య రథం రావణాసుడిది. అలౌక్యంగా ఉంది ఆ రథం చూసి. మరి బీరథ రఘువీర, బీరథ అంటే ఏ ప్రకారంగా రథం లేకపోయినా రఘువీరు ఉన్నారు. రథం ఏమీ లేదు రఘువీరిది, రాముడు. మరి ఎలా ఉన్నారు? ఇది చూసి దేఖి విభీషణ భయహు అధీరా, విభీషణుడు భయపడుతున్నారు. అరే మా అన్నయ్య సామాన్యుడు కాదు, అనుకుని సాధించిన వారికి అతను ఏ ప్రకారంగానూ ఏదైనా చేసేస్తాడు. ఎందుకు? అతనికి ఆ అనుభూతి ఉన్నది రావణాసుడి గురించి. ఎవరికి విడిచిపెట్టలే ఇతను. ఏదో షడ్యంత్రం చేసుకొని చేయడమో ఏదో ఒకటి చేసేస్తాడు ఇతను. తెలుసు, భయపడుతున్నారు విభీషణుడు. అంటే అట్లీస్ట్ రథం కూడా లేదు రాముడికి, ఎలా యుద్ధం చేస్తారు? అధిక ప్రీతి మనోభా సందేహ. ఎవరిపైన మనకి ఎక్కువ ప్రీతి అనుకోండి, ప్రేమ అనుకోండి, వాళ్ళపైన సందేహం వచ్చేస్తుంది. అంటే ఎగ్జామ్ రాస్తున్నాడు, నువ్వు రాయగలవా? నీట్గా రాయి. ఎంత క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, మా అబ్బాయి క్వాలిఫైడ్ చక్కగా రాస్తారని చెప్పేసి ధైర్యం ఉండదు. మరి ఏమవుతుందో కాంపిటీషన్, ఎంత చదివినా కూడా నువ్వు ఎలాగొస్తుందో రిజల్ట్ ఏంటో అని భయపడతారు. ఎందుకంటే ప్రీతి వల్ల ఎవరిపైన ఎక్కువ ప్రీతి ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళపైన భయం ఉంటుంది. జాగ్రత్తగా ఎవరు చూస్తారు. లేదా డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, అయినా కూడా వెళ్ళాడు, కొత్త చోటుకి వెళ్ళాడు, ఏమవుతుందో ఏంటో, డ్రైవింగ్ ఎలా చేస్తాడో ఏంటో, అక్కడ ఏమవుతుందో ఏంటో అని భయం. కొత్త సిటీకి వెళ్ళారు, కొత్త దేశానికి వెళ్ళారు, కొడుకులు తల్లిదండ్రులు భయపడతారు. కానీ అతను ముదురుడు అయి ఉంటాడు, అయినా కూడా భయపడుతుంటారు. కొత్త ప్లేస్ ఏంటి అవుతుంది ఏంటని. ఎందుకంటే ప్రీతి, రాముడి పైన అతి ప్రీతి అవ్వడం వల్ల విభీషణుడు భయపడుతున్నారు. ఈరోజు రాముడికి రథమైనా లేదు, రావణాసుడు ఎంతైనా దివ్యమైన రథం తీసుకొచ్చాడు, ఏంటవుతుంది అని చెప్పేసి. బింద చరణక సహిత సనేహ, అట్లీస్ట్ మీకు పాదరక్షలు కూడా లేవు, పాదుకలు కూడా లేవు చెప్తున్నారు. ఎవరు? విభీషణుడు. నాథ నరథ నహి తన పద త్రానా కేహి విధి జీత బీర బలవాన. కేహి విధి జీత, మీరు ఏ విధానంగానూ రావణాసుడి పైన గెలుస్తారు స్వామి. మీకు రథం లేదు, పాదరక్షలు లేవు. మరి సునహు సఖా కహ కృపా నిధాన్ జయ సయసోస్యో సాధన అన్య. కవచం కూడా లేదు మీకు, ఏ ప్రకారం కవచం కూడా లేదు. ఏ విధానంగానూ మీరు రావణాసుడికి జయిస్తారు అని సందేహంతో, అత్యధికంగా ప్రేమతోని సందేహపడంతో విభీషణుడు రాముడు ఇప్పుడు ఉపదేశం ఇస్తున్నారు. ఈ ఉపదేశం గురించి అక్కడ ఎవరు వింటారు? జెండాపై. ఇది సత్సంగం కావాలి, రాబోతేతను సత్సంగం
ఆంజనేయ స్వామి కూడా వింటున్నారు. ఆ యుద్ధ బొమ్మలు కూడా భగవంతుడు స్వయంగా సత్సంగం చేస్తున్నారు. ఏంటి సత్సంగం చెప్తున్నారేంటి? సౌరజ ధీరజ తేహి రథ చాకా సత్యశీల దృఢధ్వజ పతాక బల వివేక దమ పరహిత ఘోరే क्षमा कृपा समतर गुजोरे राम सिया राम राम सिया राम. రామచంద్రమూర్తి అంటున్నారు, హే విభీషణ్, ఎవరు చెప్పారు నా దగ్గర రథం లేదని? చూడు, నాది దివ్య రథం ఉన్నది. ఏం రథం అది చెప్తున్నారు? సౌరజ మరి ధీరజ. సౌరజ ధీరజ ది రథ చాక, 2 చక్రాలు ఉన్నాయి నా రథానికి. ఏంటి? సౌరజ మరి ధీరజ. ధీరజ అంటే ఏంటి? సౌరజ అంటే శౌర్యం అంటే ప్రకాశం. 2 ఉన్నాయి నాకు. ధైర్యం ఉన్నది, శౌర్యం ఉన్నది. ఈ 2 నాకు 2 రథ చక్రాలతో సమానం. మరి సత్యశీల దృఢ ధ్వజా పతాక, సత్యం ఉన్నది, శీల ఉన్నది. ఇది 2 ఏంటి? నా రథం తాలూక ధ్వజ పతాక. ధ్వజ పతాక అంటే ఏంటి? జెండా. ఏంటేంటి? సత్య అంటే కర్ర, దానికి అంటింది జెండా. ఏంటి? శీలం. ఈ జెండా కర్ర 2 ఒక దగ్గరే ఉంటుంది. కేవలం కొయ్య ఉంటే కూడా ఏం ప్రాబ్లం, దేనికి పనికిరాదు. కేవలం జెండా ఉన్నా కూడా దేనికి పనికిరాదు. ఈ కొయ్య మీద, ఈ కొయ్యతో జెండా అంటుంటాక అది ఆ జెండాకి విలువ ఎగురుతూనే ఉంటుంది. సత్యం ఉండాలి, శీలం కూడా ఉండాలి. అప్పుడే ఈ సత్యశీల ఏంటి? ఈ ధ్వజ. మీరు సత్యం చెప్పినా కూడా అతి శీల అంటే ఏంటి? నమ్రతతో చెప్పాలి. నేను సత్యవాదిని, నేను ఎలా చెప్తాను, నా మాట వినాలి, నేను సత్యం చెప్తానంటే ఎవరి మాట విను. సత్యం కఠోరంగా చెప్పినా, సత్యము మీరు ఎంత కోపడి చెప్పినా, సత్యం మీరు చేదరించి చెప్పినా ఎవరు వినరు. ఆ సత్యానికి విలువ లేదు. సత్యము చెప్పినప్పుడు అతి శీల మధురంగా చెప్పాలి. మధురంగా చెప్తాక ఆ సత్యానికి విలువ, అందం. మీరు ఎంత సత్యవాది అయినా కూడాను, ఎంత నిష్ఠావాన్ అయినా కూడాను, మీరు ఎంత ధర్మాత్మ అయినా కూడాను, పొగరుతో అగరతో మరి కోపడుతూ చిరాకు పడుతూ మరి ఒకరికి ద్వేషించినట్టు, ఒకరికి నిందించినట్టు ఎప్పుడు సత్యం చెప్పకూడదు. ఆ సత్యానికి సత్యమే కాదు, సత్యం ఎప్పుడు శీలం, నమ్రతతో వినయపూర్వకంగా చెప్పాలి, సత్యమైన కూడాను. సో ఆ సత్యానికి చాలా అద్భుతమైన విలువ ఉంటుంది. అందుకే సత్యశీల 2 ఒక దగ్గర ఉండాలి. ఈ 2 నాకు ధ్వజ, భగవంతుడి దగ్గర సత్యం ఉన్నది, శీల ఉన్నది. మరి శౌర్య ధైర్య 2 చక్రాలు. రథం చూడండి, నా దగ్గర ఏ రథం ఉన్నది అంటున్నారు. ఈ రథం ఎవరి దగ్గర ఉన్నా వాడు ఖచ్చితంగాను జీవితం పైన విజయం ప్రాప్తి అవుతాడని చెప్పేసి చెప్తారు. ఇటువంటి రావణాసుడు 100 మంది వచ్చినా కూడా వాడు ఎప్పుడు పరాజయం అవడని చెప్పేసి చెప్తారు భగవంతుడు హరికథ ఇక్కడ. సో మన దగ్గర ఏమి ఉన్నాయి చూడండి, సమకూర్చుకోండి, అవన్నీ రథాలు సమకూర్చుకోండి. శౌర్య ధైర్య సత్య శీల. మరి బల వివేక దమ పరహిత ఘోరే. 4 గుర్రాలు ఉన్నాయి. 4 గుర్రాలు ఏంటి? బలం. భగవంతుడికి తక్కువ బలం ఏంటి? కోమలమైనగా ఉంటారు కానీ మహాబలం. 6 ఐశ్వర్యాలని ఒక ఐశ్వర్యం భగవంతుడిది బలం. శక్తి, శక్తికే శక్తివంతుడు. ఎవరికి? ఈ జగతానికి శక్తి ఇచ్చినవాడు శక్తిమాన్. భగవంతుడి కంటే శక్తిమాన్ ఇంకా ఈ జగత్తులో ఎవరు లేరు. బలం ఉన్నది ఒక గుర్రం. రెండోది వివేకం.
ఇదితో వివేకం అంటేతో మనం చాలాసారి తెలుసుకున్నాం. వివేకం అంటే ఏంటి? సత్యాన్ని అసత్యాన్ని పరిసరిస్తూ, సత్యాన్ని స్వీకరిస్తూ అసత్యాన్ని త్యాగం చేయడమే వివేకం. ఇదితో భగవంతుడి దగ్గర భర్పూర్ అంటే నిండుగా ఉన్నది వివేకం. మరి దమ అంటే ఏంటి? ఎవరికైనా తెలిసే దమ అంటే? ఎవరైతే ఇంద్రియాలపైన జయించారో, ఇది మహా కష్టం. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఈ ఇంద్రియాలపైన జయించడం అనేది మహా కష్టం. ఎవరు ఎంత ప్రకారంగా ప్రయత్నించినప్పుడు ఇంద్రియాన్ని జయించడం, ఆ ఇంద్రియాలపైన ఒక మనసు ఉన్నది, ఈ మనసుని ఇంకా జయించడం కష్టం. భగవంతుడే హృషికేన సేవనం భక్తిరత్వం. ఈ ఇంద్రియాలతోనే మనం ఎంత రుద్దుకుంటామో భగవంతుడికి సేవ చేస్తూ 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 అప్పుడే ఈ ఇంద్రియాలు శాంతి అవుతుంది. కానీ ఈ ఇంద్రియాలకి బలమైన పోషకం ద్రవ్యాలు ఇచ్చి పాయసము, పకోడీ, పూడి, కచోడి ఇచ్చి బలం చేస్తే ఇది ఇంకా ఉద్రేకం. దీనికి అలా కసరత్తు చేయాలి. దీనికి ఏం కసరత్తు చేయాలి? భగవత్ సేవ. చెమట్లు కారినట్టే భగవంతుని సేవ చేయాలి. ఇంద్రియాలు అలిసిపోయి కొంతసేపు విశ్రామం తీసుకుంటాం, మళ్ళీ లేచి మళ్ళీ కసరత్. ఇది బ్రహ్మచారికి ఇది చాలా ఎప్పుడైతే ఆరాంగా ఉంటారో ఈ ఇంద్రియాలు మహాబలవంతం రాక్షసి అయిపోతాం. అందుకే నిత్యం నిరంతరంగా నువ్వు సేవ చేయాలి. ఇది ఒకటే గురుగారు, పెద్ద గురుగారు పూజ్యపాద్ భక్తి పురి గోస్వామి చెప్పారు. అందుకే ఎవరైతే జపం చేసి తిరుగుతుంటారో వాళ్ళకి గురుగారు కరతని సేవ చేయి. ఎప్పుడు మనం యోంగా ఉన్నామో, యువనంగా ఉన్నామో అప్పుడు సేవాధికారం. వృద్ధావస్థలు అనుకోండి, ఇంద్రియాలు కూడా శిథిలం అయిపోతుంది కాబట్టి మనం అప్పుడు భజనం హరే కృష్ణ. కానీ హరి నామస్మరణం సమయం గంట సేపు మనం కేటాయించాం కాబట్టి ఖచ్చితంగా మనం సమయస్ఫూర్తి ఎవరికైతే లేదు అతను ఎప్పుడూ ఎదగరు, ప్రయోజనం ఉండదు. సమయం మీరు బహుశా రాత్రి 1 గంట వరకు నామం చేయొచ్చు, బహుశా గంట తర్వాత మీరు 1 గంట వరకు మీరు గ్రంథాలని గ్రైండర్ చేసేసి తాగేయచ్చు. కానీ ఏ సమయంలో ఏది అవ్వాల్సిందో ఆ సమయంలో అది చేస్తాక అందం. చదువుకున్న సమయం ఉన్నది, చదువుకోవాలి. జపం చేసే సమయం జపం, కీర్తన చేసే సమయం కీర్తనం. ఇప్పుడు మంగళారతికి లెగిసి మీరు జపం చేస్తారంటే అవ్వదు, జపం సమయంలో నేను మంగళారతి చేస్తామంటే కూడా అవ్వదు. ఏ సమయస్ఫూర్తి ఉన్నది. సో ఈ విధానంగాను దమ ఇది భగవంతుడిని అనుగ్రహమే మనం అడగాలి తప్ప దీనికి ఎవరు ఎంత పెద్ద రథి సర్వరథి ఇది అనుభవం మా పర్సనల్. ఈ ఇంద్రియాల్ని జయించడానికి మహా కఠినమైంది. ఇది గురు కృపా కేవలం, గురు కృపాహి కేవలం. గురుని స్మరించాలి తప్ప ఇంకా వేరే బలం అనేది లేదు. సో దమ ఇది భగవంతుడు జితేంద్రియుడు. భగవంతుడికితో హృషికేశ అతనికి ఎవరు? కామ క్రోధ లోభ మదమత్సరాలు. ఒకసారి కామ భగవంతుడి స్వయంగా వచ్చాడు భగవంతుడికి మోహిత చేద్దామని. ఎక్కడ బాణం కొడుతున్నారు, అనేక బాణాలు భగవంతుడి పైన. ఎక్కడ యుద్ధం చేద్దామంటే లేదు, నేను తపస్సులో కూర్చుంటాను యుద్ధం చేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను యోగా ధ్యానం చేస్తాను. లేదు, నేను అందరూ గోపికలతో పాటు ఉంటాను, కొన్ని వేల గోపికలతో పాటు నేను ఉంటాను. ఆ సమయంలో నువ్వు యుద్ధం చేయి. ఎవరు తపస్సు చేస్తే కామబాణం కొడితే అతనికి కామ ఉద్రేకం అయిపోతుంది, కామదేవుడు. మరి భగవంతుడు గోపికలతో పాటు ఆడినప్పుడు పాడినప్పుడు నువ్వు బాణం వేయి, నాకు చూద్దాం, ఒకవేళ నాకులోని కామ ఫీలింగ్స్ నువ్వు తెప్పించగలవేంటి అని. కందర్ప కోటి కమనీయ విశేష శోభం. భగవంతుడట త్రిభంగి లలితలని ఆ వంశీని పట్టుకొని ఈ విధంగా నిలిచారో ఆ కామదేవుడు భగవంతుడి స్వరూపాన్ని చూసి మూర్ఛించి పడిపోయి ఇతనే బాణం కొడతాడు. అరే భగవంతుడు ఇంత అందం, భగవంతుడికి అతను మోహితం చెందుకు వచ్చారు, అతనే మోహితమై పడిపోయారు కామదేవుడు. ఇటువంటి కామదేవుడు అనేక మందికి పడగొట్టేశారు. కానీ భగవంతుడు రూపం చూసేసి కామదేవుడే మోహితమై మూర్ఛించి పడిపోయారు. భగవంతుడికి ఎవరు ఏ ప్రకారంగా ఉద్రేకం చేస్తారు? భగవంతుడు ఎన్ని గోపికలు ఉన్నా, ఎన్ని పట్టణాలు ఉన్నా బ్రహ్మచారి.
సో దమ, మరి పరహిత అంటే ఏంటి? ఇతరుల్ని ఉపకారం చేసే స్వభావము భగవంతుడికి ఉన్నది. శత్రువులని కూడాను హితం చేసే మనసు కలిగిన భగవంతుడు పరోపకారి. ఒకటేంటి? బల, ఇంకోటి వివేకము, ఇంకోటి దమ, పరోపకారి. ఈ 4 గుర్రాలు, 2 చక్రాలు, ధ్వజ, ఇంకేమున్నది? క్షమ, కృప, సమత, రజు. క్షమ మరి సమత, ఈ 2 ఏంటి? రజు. క్షమ, కృప అంటే దయ, క్షమించడం, దయ కలిగించడం, మరి సన్మానం, అందరికీ సమానం చూడడం. ఈ 3 తాడులతో గుర్రాలకి కట్టున్నారు. ఉన్నది కదా సంయమం. గుర్రాలకి కట్టపోతే ఎలాగైపోతే అలాగే వెళ్ళిపోతాయి. సో గుర్రాలు కట్టడానికి ఏంటి? క్షమ, మరి దయ, మరి సమానత. అందరికీ, రాక్షసులకి, మనుషులకి, దేవతలకి, ఋషులకి, మునిలకి, అందరికీ సరి సమానంగా చూడడం భగవంతుడి తలగా ఇదో గుణం. ఇటువంటి గుణం ఇంకా ఎవరికి ఎప్పుడు లేదు. సో ఈ 3 ఉన్నాయి. ఎవరిది? తాడు. మరి ఇషభజను సారథి సుజానా బిరతి చర్మ సంతోష కృపాన దాన పరశు బుద్ధి శక్తి ప్రచండ బర విజ్ఞాన కఠిన కోదండ రామ్ సియా రామ్, రామ సియా రామ్. ఈశ్వరుణ్ణి భజించడం చేయడం అనేది రథతాలక సారథి. భగవంతుడు మానవ రూపంగా వచ్చారు. భగవంతుడి పట్ల అపూర్వమైన ఇది సారథి. ఎవరికైతే భగవంతుడి పైన అపూర్వమైన నమ్మకం ఉంటుందో అతని జీవితం రథంలోని సారథి అదే మీకు సరే దిశతో నడుపుతుంది. భగవంతుడి పైన నమ్మకం అంటూ ఒక సారథి మీలో లేరో, ఎంత పెద్ద దివ్యమైన రథం ఉన్నా, దివ్యమైన గుర్రాలు ఉన్నా, ధ్వజ ఉన్నా, చక్రాలు ఉన్నా, ఆ రథం అక్కడే అలా ఉంటుంది, ఎక్కడికి కదలదు. సారథి ఉండాలి. ఏ సారథి? భగవంతుడి పట్ల ఉన్న విశ్వాసం అనేది సారథి. ఈ సారథితో రథము ఎక్కడికి వెళ్ళినా విజయప్రాప్తి అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా కీర్తిని సంపాదించగలరు, ఎక్కడికి వెళ్ళినా తను జయం పొందగలరు. ఈ సారథి ఉండాలి. సో ఇది ముఖ్యమైన సారథి. భగవంతుడి పైన ఉన్ని భజన, భక్తి, నమ్మకము, మరి సంతోషము, వైరాగ్యము అనేది ఖడ్గ అంటే తెలుసా? ఇవన్నీ ఆయుధాలు. వైరాగ్యం అనేది సంతోషం, ఎప్పుడు సంతోషం ఉండాలి. 1 కోటి రూపాయలు వచ్చినా కూడా సంతోషం లేదు. 2 కోట్లు రావాల్సింది 1 కోటి రూపాయలు వచ్చింది చూడండి. ఈరోజు 2 కోట్లు రావాల్సింది 1 కోటి రూపాయలు వచ్చిందని, 1 కోటి రూపాయలు వచ్చింది సంతోషించచ్చు కదా? లేదు. ఈరోజు వ్యాపారం అవ్వలేదు, నిన్న 20,000 అయింది, ఇవాళ 10,000 అయ్యింది చూడండి అని అంటే ఇవాళ 10,000 అయ్యింది కదా, సంతోషించచ్చు కదా? లేదు. కంపేర్ చేసుకుంటారు. ఏ రోజు ఎక్కువైంది ఆ రోజు కంటే ఈరోజు తక్కువ అయింది అని చెప్పేసి. ఈరోజు అయ్యిందానికి సంతోషించండి. సంతోషం అనేది ఒక ఆయుధము. ఈ ఆయుధంతో మీరు ఎవరికైనా పడగొట్టచ్చు. అవతల వాళ్ళు ఎంత బలమైనా కూడాను, జీవితంలో మన దగ్గర ఏమున్నా ఏమి లేపైనా, ఎవరు ఉన్నా ఎవరు లేపైనా సంతోషంగా ఉండడానికి బతకాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు సంతోషం వస్తుంది మనకి? ఇవన్నీ ఆయుధాలు ఉంటాయో, వైరాగ్యము, సంతోషము, ఈ రథచక్రాలు, ఇటువంటి ధ్వజ, ఇటువంటి గుర్రాలు ఉంటుందో అటు ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది ఆ వ్యక్తికి. ఏది ఉన్నా డోంట్ వరీ,
భగవంతుడు రక్షిస్తారు అని చెప్పేసి సంతోషంగా మనం ఉండడమే ఒక దివ్యమైన ఆయుధం. మరి దానం, భగవంతుడికి ఇచ్చే గుణం ఉన్నది, దాన గుణం ఉన్నది. ఇది ఫర్ష అంటే ఇది ఒక ఆయుధం. దాన గుణం అందరికీ భగవంతుడు అందరికీ ఈరోజు దానం భగవంతుడు మనం ఇవ్వకపోతే మనం ఈరోజు విధానంగా ఉందో, అతను ఇచ్చిన దానమే కదా మనం తింటున్నాం, పడుకుంటున్నాం, చేస్తున్నాం ఏదైనా. అన్నిటికంటే దానశీలుడు అతనే. మనకి అన్నిటికంటే పెద్ద దానం ఏమిచ్చారు తెలుసా? ఏమిచ్చారు? ఏం దానం ఇచ్చారు? భగవంతుడు మనకి అన్నిటికంటే పెద్ద దానం ఏమిచ్చారు చెప్పండి. నేను ఈరోజు సత్సంగంలో కూర్చున్నారు, ఈరోజు చూడడం ఎవరు కరెక్ట్ ఆన్సర్? ఏ దానం మనకి ఇచ్చున్నారు? ఎగ్జాక్ట్లీ మనకి మనిషి జీవితం ఇచ్చి అతి అద్భుతమైన దానం ఇచ్చేసారు మనకి. అదే పశు పక్షులకు 84 లక్షల జీవిగా ఇచ్చుంటే మనం ఏం చేద్దాం? ఏం చేయలేకపోదు. కానీ మానవ జన్మం ఇచ్చేసరే అతనికి ఇంకా దానికంటే పెద్ద దానం, కరుణ, ఇంకా మనకి దీనికంటే దయ అనేది భగవంతుడు మన పట్ల చూపించే దీనికంటే ఇంకా దయ లేదు. మనకి కోట్లు రావాలి, లేదంటే ఇంకా అందం రావాలి, ఐశ్వర్యం రావాలి, భోగభావం, ఇది కాదు దయ. అన్నిటికంటే పెద్ద దయ మనకి మనిషి శరీరం, అతి దుర్లభ మనసు తను పావ సుదుర్లభ మనిషి జన్మం పొంది భగవంతుడు మన పైన అపారమైన దయ కలిగించారు. సో దయ భగవంతుడికి శ్రేష్టమైన విజ్ఞానం ఉన్నది భగవంతుడికి. కేవలం కాదు, మూఢనమ్మకం కాదు, విజ్ఞానం. భగవంతుడి కన్నా విజ్ఞానం ఇంకెవరికైనా ఉన్నది. చెప్పాము లాస్ట్ క్లాస్లోనే ఇప్పుడు చెప్పుకున్నాం. మనిషి అంటే ఒక మోడల్ని తయారు చేసేసారు. ఇప్పటికిచ్చి దీనికి ఏంటి ఎన్ని టెక్నాలజీ పెరిగిన కూడాను మనిషి తలక మోడల్ అలాగే ఉన్నది. చెవు సైజు పెంచుకుందాం, చెవు సైజు తగ్గించుకుందాం, ఈ షేప్ని చేంజ్ చేసుకుందాం, ఈ పొజిషన్ చేసుకుందాం, ఫోన్లు, కార్లు, టెక్నాలజీ ఎన్ని మోడర్నైజ్ వస్తుంది రోజుకి, నెలకి, సంవత్సరం. కానీ మనిషి అని భగవంతుడు ఒక మోడల్ తయారు చేసేసారు. ఎప్పటి నుంచి ఉన్నది మోడల్, దీనికి ఎవరు చేంజ్ చేయడానికి లేదు. ఇతను చూడండి సైంటిస్ట్, ఇది పక్కా ప్రొడక్ట్. దీనికి హస్తక్షేపం చేయడానికి, దీనికి డెవలప్ చేయడానికి, దీనికి టెక్నాలజీ చేయడానికి ఏమీ లేదు కూడా, దీంట్లో లోపం లేదు. యాక్యురేట్గా ఒక మోడల్ తయారు చేసేసారు మనిషి అని. సో ఇటువంటి విజ్ఞాని ఉన్ని ధనుర్బాణం ఎవరికైతే ఉన్నాదో వాళ్ళు ఖచ్చితంగా విజయం ప్రాప్తి అవుతారని చెప్పేసి రామచంద్రమూర్తి విభీషణుడికి ధైర్యం ఇచ్చారు. అమల అచల మనో త్రోణ సమాన సమజమ నియమశీల ముఖనాన కవచ అభేద విప్ర గురు పూజ ఏ సమ విజయ ఉపాయనో దూజ. నిర్మలం నిష్పాపమైన మనసు, తుణి అంటే ఇది ఒక ఆయుధం. ఫర్ష బాణము, ధను, ఖడ్గ, ఇవన్నీ వానం. ఇదొక వానం. నిర్మలమైన మనసు కూడా ఒక ఆయుధం. మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. మనసు నిర్మలం ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్ మీ ఇంద్రియాలన్నీ అదుపులో వచ్చేస్తాయి. మనసులో ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఏంటి విషయోపుంష, ఏంటి ఆ శ్లోకం? భగవద్గీత విషయోపుంష. విషయ వస్తువు ఎప్పుడైతే విన్నారో, అందుకే విషయ చర్చ, విషయ వస్తువు ఎప్పుడైతే అప్పుడు మనసులో అన్నీ ఎంటర్ అయిపోతుంది. అప్పటి వరకు మనసు చాలా అద్భుతంగా. విషయ చర్చ ఎప్పుడైతే విన్నారో ఒకరి దగ్గర నుంచి, అప్పుడు విషయం మన మనసులో ఎంటర్ అయిపోతుంది. అందుకే విషయ చర్చ నుంచి మౌనంగా ఉండాలి. విషయ చర్చ చేస్తారనుకున్న వాళ్ళతో దూరంగా ఉండాలి, వాళ్ళతో మౌనంగా పాటించాలి. విషయ చర్చ చేసిన వాళ్ళతోనే ఫస్ట్ మనకి విషయం కలుగుతుంది. సో విషయ చర్చ నుంచి దూరం ఉండాలి. సో అందుకే చెప్తాను, ఆ విషయ చర్చ చేయడం వల్ల మనసు నిర్మలమైన మనసుని నష్టమైపోతుంది. సో నిష్పాపమైన మనసు. మరి
సమ మనసై వశీకరణం చేయడం, యమ సమ యమ అనే నియమాలు ఉన్నాయి కదా, సమ యమ అని చెప్పేసి. ఏంటి? అహింస, శౌచ. శౌచ అంటే ఏంటి? శుద్ధి, పవిత్రత ఉండడం. మరి బ్రాహ్మణ మరి గురు పైన ఎవరికైతే అపారమైన నిష్ఠ ఉన్నది, బ్రాహ్మణ నిష్ఠ, గురు నిష్ఠ, దేంతో కంపేర్ చేసే తెలుసా? ఎవరికైతే గురు నిష్ఠ అనేది ఉన్నదో నాకు పెద్ద కవచం అంటున్నారు రాముడు. నా శరీరానికి గురు నిష్ఠ పెద్ద కవచం. వాస్తవంగా గురు నిష్ఠ ఎవరి దగ్గర ఉన్నాదో ఎంత మాయ అతనికి ఫైట్ చేసినా కూడా నన్ను కవచంలాగా రక్షిస్తూ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ గన్ గురు నిష్ఠ. చూశారు ఎలా కంపేర్ చేశారు భగవంతుడు? రాముడు ప్రవచనం ఇస్తున్నారు. ఇది ఈ రథం గురించి మనకు తెలుసా? ఈ రథం ఒక వ్యక్తి దగ్గర ఉండాలి, ఈ రథం సంపాదించాలి. BMW కాదు, మళ్ళీ ఇంకేంటో ఫోర్డ్ కాదు, ఇటువంటి కార్లు తన రథం కాదు, ఈ రథం సంపాదించాలి. సో ఏ రథం ఇది? గురువు పైన ఉన్న నిష్ఠ అనేది కవచము. ఇవన్నీతో చెప్తున్నారు. మరి సఖా ధర్మమయ అసరథ కాజే జీతన కహినో కతహోరి పుతాజే. హే సఖా, సఖా అంటే ఫ్రెండ్ అని చెప్తున్నారు విభీషణ. ఈ ఎవరి దగ్గర అయితే ఈ ధర్మమయ రథం ఉన్నదో వాళ్ళు ఎప్పుడు కూడాను, వాళ్ళకి ఎవరు శత్రువు ఉండరు, మరి శత్రువు ఉన్న కూడాను వాళ్ళపైన విజయప్రాప్తి అవ్వరు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా యాక్చువల్లీ రావణాసుడు రాముడికి శత్రువు అనుకున్నాడా? రాముడు రావణాసుడు శత్రువు అనుకున్నారా? ఎదురు శత్రువు అనుకోకున్నారు. విచిత్రం ఇదే. శత్రువు అనుకోకుండా యుద్ధం చేస్తున్నారు. ఉద్దేశం ఏంటి? ఎప్పుడు కూడా రాముడు అనుకోలేదు రావణాసుడు నా శత్రువు లేదు. ఇటువంటి రథం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి శత్రువే ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు అతను శత్రువు ఉండరు. ఒకవేళ శత్రువు ఉన్నా కూడాను వాళ్ళు విజయప్రాప్తి అవ్వరు అని చెప్పేసి విభీషణుడికి ఏం చేశారు? ధైర్యం ఇచ్చారు. నిస్సంకోచంగా ఉండు, మనది విజయం అవుతుంది, మనది ఈ ధర్మమయ రథం ఉన్నది మన దగ్గర అని చెప్తున్నారు. ఎవరు? రామచంద్రమూర్తి. ఈ ప్రకారంగా సత్సంగమై ఇప్పుడు రామచంద్రమూర్తి మరియు రావణాసురులకు అద్భుతమైన యుద్ధం. టకాఫైల్ అతను ఆ విధంగా ఆయుధాలు వేస్తున్నారు. ఈ ప్రకారం నేను చస్తాను కానీ నేను రుచి చూపిస్తాను. ఏంటి? బతకడానికి బోల్డు ఏంటంటారు మార్గాలు చూస్తారు. చావడానికి వచ్చే వ్యక్తికి ఏం మార్గం చూస్తాడు వాడు? ఎలాగ పడితే అలాగే యుద్ధం, ప్రచండమైన యుద్ధం, ఏది పడితే అది, ఏం ప్లానింగ్ ఉండదు. బతకడానికి ప్లానింగ్, చావడానికి ఏ ప్లానింగ్ ఉంటుంది? తెలుసు రాముడి చేతితో నేను జయించను, నేను సంహరించబడతాను. ఇంకేంటి? 71 చతుర్యుగం అయిపోయింది నాకు. ఇప్పుడు నాకు మార్కస్ యోగం ఉన్నది. అతని జ్యోతిష్ యోగం కదా, జ్యోతిష్ శాస్త్రం నిపుణుడు అతను. ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఇది మార్కస్ యోగం నాకు పడి ఉన్నది. 71 చతుర్యుగం అవుతుంది. ఈ మార్కస్ యోగంలో నాకు ఎవరైతే సంహరించిపోతే నాకు ఎవరు సంహరించలేరు. ఇది కూడా తెలుసు అతనికి. అన్ని విధాలుగా అతనికి ఇది ఏది తెలియదని కాదు. మరి విజయదశమి ఈరోజు దాటితే ఇంకా నాకు మార్కస్ యోగమే లేదు, సమాప్తం అయిపోతుంది మార్కస్ యోగం. అన్నీ తెలుసుకొని ఆ రోజు అతను ఎంటర్ అయ్యారు. విజయదశమి ఈరోజు తప్పిస్తే నాకు ఎవరు చంపలేరు. ఈరోజు చనిపోతే అతను ముహూర్తం కట్టుకున్నారు, ఈరోజు నేను చనిపోవాలని చెప్పేసి. చూడండి ఎంత చతురత, ఎంత నిపుణత, ఎంత జ్ఞాని. ఈరోజు తప్పితే నాకు ఎవరు చంపడానికి ఎవరు లేరు, ఈరోజు ఎలాగైనా టకాఫర్ అయిపోవాలి అని చెప్పేసి ఈ మార్కస్ యోగంలోని ఆఖరి రోజు. ఈరోజు చనిపోతే రావణాసుడికి ఇంకా ఎవరి వల్ల కూడా చంపడానికి లేదు, స్వయంగా రాముడైనా చంపలేరు. ఈ మార్కస్ యోగం దాటిపోతుంది. ఇదే
మునిలు ఋషులు దేవతలు అందరూ కూడా అంటున్నారు అతనికి మార్గశోగం ఉన్నది, అంత నక్షత్రాలు గ్రహాలు కరెక్ట్గా ఉన్నది, ఖచ్చితంగా ఈరోజు చంపేయాలి, ఈరోజు చంపితే మరి మేము చేస్తాం. దేవతలు అందరూ మేము చనిపోతాం, మాకు చంపేస్తాడు వీడు అని చెప్పేసి ఈ విన్నపం చేస్తున్నారు. అన్ని ముహూర్తులు కట్టుకొని ఈ విధానంగా యుద్ధం చేస్తున్నారు. టకాఫైరు ఒక బాణం. భగవంతుడు అనేక బాణాలు వేసేస్తున్నారు. ఎప్పుడు భుజం కట్ చేసేస్తున్నారు, మళ్ళీ భుజం అతికిపోతుంది. మళ్ళీ శిరస్సు పైన వేస్తున్నారు, ఒక శిరస్సు కొడితే 10 శిరసాలు వస్తున్నాయి, 10 ముఖాలు వస్తున్నాయి. ఒక ముఖం కింద పడితే అది మళ్ళీ జాయింట్ అయిపోతుంది. ఇలాగా ఎన్ని ముఖాలకి కొట్టినా కూడాను మళ్ళీ భుజం జాయింట్ అయిపోతుంది. అరే అద్భుతం! ఏ విధానం అలిచిపోయారు రాముడు. మళ్ళీ అంటున్నారు విభీషణుడు, చెప్తున్నారు విభీషణుడు, అతను నాభికమలని అమృతం ఉన్నది. ఎప్పుడైతే ఆ నాభికమలం అమృతాన్ని మీరు ఎండగొట్టరో అప్పటి వరకు మీరు చంపలేరు అని కూడా చెప్తున్నారు. అన్ని విధాలుగాను ఒక్కొక్క అంగాన్ని కొడుతున్నారు, ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నారు, కానీ ఆ అంగం మళ్ళీ జాయింట్ అయిపోతుంది. రాముడు ఈ విధానంగా యుద్ధం చేస్తూ బాణాలు కొడుతూ అలిచిపోయారు. ఏ అంగం కూడాను విచ్ఛేదం అవలే. ఇది కొద్దిగా ఈ టాపిక్ పక్కన పెడదాం. యుద్ధం చాలో టాపిక్ ఎప్పుడైతే విజయప్రాప్తి అయిపోయారో రామచంద్రమూర్తి, అయోధ్య తాలూకా పట్టాభిషేకం అయిపోయింది. ఏకచక్రపతిగా సామ్రాజ్యాన్ని వేలుతున్నారు. ఎవరు? రామచంద్రమూర్తి. మంత్రిమండలం అంతాను సమావేశమై రాముడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే, దీంట్లో ఏ ప్రకారంగా సందేహం లేదు. ఇటువంటి సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ రామచంద్రమూర్తి రాజుగా అయోధ్యలో ఉండడం అని రఘువంశం అనడం ఏంటి? రామవంశం అని పెట్టుకుందాం, మార్చేద్దాం, రఘువంశాన్ని మార్చుదాం. ఎప్పుడో రఘు అనే ఒక వ్యక్తి రాజుగా ఉండేవాడు, అప్పటి నుంచి రఘువంశమే ఉన్నది. పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ రామచంద్రమూర్తి రాజు అవుడు కొనుగాను రామవంశీ అని చెప్పేసి పెట్టాలి ఇప్పుడే అని ప్రస్తావం మంత్రిమండలిలో ఇచ్చారు. ఈ ప్రస్తావానికి హర్షోత్ఫుల్లంగాను మరి అందరూ సర్వసమ్మతం అగ్రి అయిపోయారు. అగ్రి అంటే తెలుగులోనేంటి? మంచి శబ్దం. ఒప్పుకున్నారు, అంగీకరించారు. వెరీ గుడ్. ఇది అంగీకరించారు, నిజమే. రాముడితో ఈ వంశం ఉండాలి, రామవంశీ. రఘువంశీ ఎప్పుడో రఘుకు వెళ్ళిపోయారు, రాజా రఘు ఎప్పుడో వెళ్ళిపోయారు. అతని వంశంతో అతని పేరుతో ఇప్పటికీ ప్రఖ్యాత అవుతుంది. లేదు, రాముడితో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము, అతని పేరుతోని ఈ వంశాన్ని ఇంకా కొనసాగించాలి. ఇప్పుడు రామవంశీ అని ఉండాలి అని చెప్పేసి చెప్పారు, ప్రస్తావం ఇచ్చారు. అందరూ సర్వసమ్మతంగాను అంగీకరించారు. కానీ ఒక తపస్వి బ్రాహ్మణుడు మౌనంగా ఉన్నారు. రామచంద్రమూర్తి సందేహించారు ఆ బ్రాహ్మణ పట్ల వ్యవహారం చూసి. మరి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఇది ఒక పెద్ద అద్భుతమైన ఎక్స్ప్రెషన్, రీడింగ్. ఇది ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మనసులోని ఏముంటుందో అది ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ రాసి కనబడుతుంది. ఈడు ఎటువంటి వాడు, వీడి మనస్తత్వం ఏంటి అనేది. రాముడితో ఫేస్ రీడింగ్ నెంబర్ 1 రీడింగ్ చేసేస్తారు. అందరు ఫేస్ రీడింగ్ చేయగలరు భగవంతుడు. ఈ బ్రాహ్మణుని తపస్సులో ఒక ఫేస్ రీడింగ్ చేశారు. ఏంటి? అతనికి బహుశా సందేహం, ఇతను సంకోచంలో ఉన్నారు. హే బ్రాహ్మణ శ్రేష్ఠ, హే తపస్వి, ఈ రఘువంశాన్ని నామకరణం చేయించేద్దామని అందరూ ప్రస్తావం ఇచ్చారు. దాంట్లోని బహుశా మీ తాలూకా రాయి అంటే ఏంటి? ఒపీనియన్ అంటే ఏంటి తెలుగులో? మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. ఈ బ్రాహ్మణుడు చెప్పండి, నేను వృద్ధ బ్రాహ్మణుడు, ముసలోడికి ఎవరు పట్టించుకుంటారు, విడిచిపెట్టేసేయండి. అందరూ సమ్మతం అయితే నేనెందుకు
విక్షేపం చేస్తాను దాంట్లోని అని మాట్లాడాడు. అంటే మీకు ఇది ఇష్టం లేదా అని రాముడు ఏ ప్రకారంగా మనసులోనే ఉంచుకోకండి, సందేహం ఉంచుకోండి, నిర్భయంగాను నిస్సంకోచంగా మీరు చెప్పండి, వ్యక్త చేయండి. నాకు దీనిపైన విక్షేపం లేదు, అలాగని ఆక్షేపం కూడా నేను చేయడానికి లేదు. అంటే సమ్మతం చేయను, అలాగని నేను విరోధం కూడా చేయను. అరే సమ్మతం చేయరు ఎందుకు అని ప్రశ్నించేది. సరే విరుద్ధం చేయలేదు, మీరు ముసలైపోయారు, ఒకరుగా ఉన్నారు, సరే సమ్మతి చేయడానికి ఏంటి లోపము? అప్పుడు వినండి, ఎందుకు నేను సమ్మతి చేయను అని చెప్పారు. ఎవరు? ఈ ప్రతాపి బ్రాహ్మణుడు చెప్తున్నారు. ఒకనాడు నేను రాజా దిలీప్ తాలూకా రాజ్యం కూడా చూశాను. మరి రాజా రఘు తాలూకా నా ముందే పుట్టారు, అతను పెరిగారు, రాజకార్యం ఏ విధంగా చేశారు అది నేను చూశాను. అచ్చా, అయితే రఘు తాలూకా చరిత్ర చెప్పండి, నేను వింటాం అని అయితే వినండి. ఏ రావణాసుడి గురించి మీరు సంహరించడానికి లంకాకి వెళ్ళారో, సముద్రానికి మీరు సేతుని కట్టారో, అనేక వానరుల్ని, ఎలుగుబండుల్ని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణుని సాయం తీసుకున్నారో, ఆ రావణాసుడు ఒకరోజు రాజా రఘుతో యుద్ధం చేయడానికి వచ్చాడు. అచ్చా, ఏమైంది? ఒకనాడు రాజా రఘు త్రిసంధ్య నదీ తీరంలో త్రిసంధ్య సమయం చేసినప్పుడు రావణాసుడు యుద్ధానికి వచ్చాడు. ఏమని? మల్ల యుద్ధం. రఘు తాలూకా పేరు ఉన్నదని చెప్పేసి తెలుసుకొని ఇతనికి ఎక్కువ బలమైన ఎత్తితోని తగు చేద్దాం, అతనికి వంచేద్దాం, దమనం చేద్దాం, చంపుదాం అని ఒక కోరిక కదా. రఘు తాలూకా ప్రఖ్యాతమైన పేరుని విని రఘుతోని యుద్ధం చేద్దామని చెప్పేసి, ఎవరికి ఎక్కువ బలం ఉంటే కొద్దిగా నుసేస్తుంటుంది వాళ్ళకి. దీనికి కొండు అని రోగం అంటారు. నోరు దురద, ఇవన్నీ ఉంటాయి, కొన్ని దురదలు ఉంటాయి. ఈ దురదలు ఏంటంటే అప్పుడప్పుడు ఇవన్నీ లేస్తుంటాయి. చేయి దురద, నోరు దురద, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు లేదు. అయితే ఇతనికి కొద్దిగా నోరు దురద, చేయి దురద రెండు ఉన్నాయి. ఎవరికి? సో రఘుతోని తగులాడదామని రఘు అప్పుడే గాయత్రి చేసుకొని నదీ తీరంలో కూర్చొని ఒక అంజలితో నీళ్ళు తీసుకొని దక్షిణ దిశలోని పారేదిలాగా. ఇదేంటిది? రావణాసుడితో బ్రాహ్మణుడు, ఇతను కూడా గాయత్రి చేస్తారు. ఇదేమి నియమం? నేను ఎప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలోని ఏ వేదంలోని చూడలేదు, వినలేదు. త్రిసంధ్య అయిన తర్వాత ఇలాగ నీళ్ళు తీసుకొని పారడం ఎందుకు పారారు? ఈ సందేహం అనిపించింది. ఒకవేళ నియమం ఉన్నదా? ఇది నాకు తెలియదు ఆ నియమము. ఇతనికి ఇవన్నీ ఎవరు కొద్దిగా మంచిగా చూసారా, మంచి తెలిసి ఇతనికి తెలియాలి, నేను చెయ్యాలి, అది నాకు బలం రావాలి అని ఉంటుంది కొంతమందికి. హే రఘు, రాజా రఘు, నేను ఇన్ని రోజులు గాయత్రి చేశాను, నేను బ్రాహ్మణుడిని, కానీ ఎప్పుడు కూడా నేను గాయత్రి చేసిన తర్వాత మీతో క్షత్రియులు, రఘువంశ క్షత్రియులు, కానీ గాయత్రి చేసి ఈ ప్రకారంగా నీళ్ళు మీరు విసిరేరు దక్షిణ దిశలో, ఏంటి దీని అర్థం అని అడగడంతో, లేదు, నేను గాయత్రి చేసినప్పుడు ఒక సింహము, ఒక బ్రాహ్మణు తాలూకా ధేను అంటే గోవు, బ్రాహ్మణు తాలూకా యజ్ఞధేను అంటే ఆ ధేను ఇచ్చిన పాలుతోని పెరుగు చేసి, వెన్న చేసి, నెయ్యి చేసేసి ఆ యజ్ఞం చేసేవారు. కేవలం ఎవరికి భిక్ష అడిగి లేకపోతే ధనం అడిగి యజ్ఞం చేసేవారు కాదు. గోసేవ చేసేవారు, గోవుల నుంచి ప్రాప్తి అయిన గోమయుల నుంచి యజ్ఞం చేసేవారు, అంతే. ఆ యజ్ఞ బ్రాహ్మణుడు అగ్నిహోత్ర బ్రాహ్మణుడు. ఈ అగ్నిహోత్ర బ్రాహ్మణుడికి ఒకటే ధేను ఉండేది. ఆ ధేనుకి సింహము
సంహరించడానికి వస్తుండేది. అందుకే నేను నీళ్ళతోని ఆ సింహాన్ని సంహరించాను. ఆశ్చర్యపోయి ఇదేంటి నమ్మబుద్ధి అవ్వలే. ఇతనికి ఎవరు రాక్షసుడు కదా, రాక్షసుడికి నమ్మబుద్ధి అవ్వదు. భగవంతుల పట్ల భగవంతుల లీలలు, వైష్ణవ లీలలు, సాధు లీలలు ఎవరికి బోధపడదు. ఊరికినే బడాయి చెప్పుకుంటాడు ఇతను. నీళ్ళతోని పారేసి సింహాన్ని చంపేశాడు ఇతను. సరే నేను చూస్తాను. ఇతని దగ్గర ఒక వాహనం ఉందిగా. ఏ వాహనం? పుష్పక వాహనం. నేరుగా పుష్పక వాహనం ఎక్కి, అది కూడా ఇతని రాజ్యం పక్కనే దండకారణ్యంలో వెళ్ళి చూశాడు. ఆ యజ్ఞ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు తెలుసా? హే రాజా రఘు, ధన్యవాదాలు, నువ్వు యశస్వి అవ్వాలి, దీర్ఘాయు అవ్వాలి. నువ్వు ఎటువంటి క్రూరమైన సింహము నా తాలూకా ధేనుని సంహరించినప్పుడు నువ్వు చేసిన సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మేము బ్రాహ్మణుని నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరు దీర్ఘాయు ఉండాలని, మీరు యశస్వి అవ్వాలి, మీరు కీర్తి మంచి పడాలి అని చెప్పేసి ఎక్కడి నుంచి అతను ఆశీర్వదిస్తున్నారు. నిజమే, ఈ బ్రాహ్మణుడు అతనికి ఆశీర్వదిస్తున్నారు. అక్కడ పడి ఉన్నది కూడా సింహం. ఇతనికి ఇంకా బలమైన వాళ్ళతోని, తేజమైనతో ఇంకా యుద్ధం చేద్దామని ఇంకా జిద్దు పెరిగిపోయి, ఖచ్చితంగాను నేను ఈ రఘువంశుని రఘుతోని ఇంకా ఫైటింగ్ ఆడతాను. కసి పెరిగిపోయింది. ఇటువంటి ప్రతాపియా, నాకంటే ప్రతాపియా, నేనే ఈ జగత్తులోనే ప్రతాపం ఉండాలి, నాకంటే ఇంకెవరు తోపు అంటే ప్రతాపం ఉండకూడదు. ఇతని తాలూకా ఈ రాక్షసుల స్వభావం ఇది. సో ఈ విధానంగాను ఇతను జిద్దు చేశారు. ఏం చేశారంటే ఇతనితో మాయావి, రావణాసు, ఇతను రంగులు చేంజ్ చేస్తుంటుంటారు. దానికి ఏమంటారు? ఓసరవల్లి. ఓసరవల్లిలాగా రంగు. ఎప్పుడు ఒకరి దగ్గర ఒకలాగా రంగు మాట్లాడతారు, ఒకలాగా రంగు మాట్లాడుతుంటారు. పొద్దున్న ఒకలాగా రంగు ఉంటారు, రాత్రి ఒకలాగా రంగు ఉంటారు. ఇవన్నీ రంగులు మారుతూనే ఉంటాయి. ఈ ఓసరవల్లి వీడేం చేశాడంటే బహురూపి, అనేక రూపం ధరించగలిగాడు. ఈ రఘు ఎందుకు ఇంత తేజం, ఎందుకు ఇంత బలం? వాళ్ళు భార్య సతీ శిరోమణి. ఈ భార్య తాలూకా సతీని నేను భంగం చేస్తాక రఘుని చంపగలను. చూడండి ఎంతవరకు దుశ్చింత, చూసారా? సో అందుకే ముందు రఘు తాలూకా పత్నిని, సతీని నేను నష్టం చేయాలి, అప్పుడు రఘు తాలూకా పట్టుకుంటానని చెప్పేసి ఇతను రాజా రఘు రూపంగాను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రఘు రాజ్యానికి వెళ్ళాడు. మహాప్రతివత సతి ఉండేవారు. తినుతో రఘు ఎటువంటి రాజు, తన పత్ని కూడా ఒక అమోఘమే, మహాపతివ్రత నారి. ఎవరింట్లోని పాతివ్రత నారి ఉంటారో ఆ పురుషుడికి ఎవరు ఏ ప్రకారంగా హాని చేయలేరు. సత్యం. ఆ పురుషుడు ఎటువంటి అన్యాయమైనా, అత్యాచారం చేసినా, ఎంత మధుకుడైనా, ఎటువంటి వ్యక్తి అయినాడు వాడికి వాళ్ళు పాతివ్రత తాలూకా స్త్రీ పాతివ్రత ధర్మాన్ని రక్షించేస్తుంది ఆ భర్తకి. పాతివ్రత ధర్మం అనేది ఇటువంటి ఒక ధర్మము, ఇటువంటి ఒక అలోకమైన శక్తి స్త్రీ దగ్గర ఉంటుంది. తను ఏదైనా సాధ్యం చేయగలదు ఈ జగతంలోని మహాశక్తి. సూర్యుని ఆపేశారు, గతి చేసిన సూర్యుని ఆపేశారు. కేవలం ఏ తపస్సు కాదు, ఏ మంత్రాలు కాదు, ఏ తంత్రాలు కాదు, ఏ జపం కాదు, ఏ పూజా విధి విధానం కాదు, కేవలం పాతివ్రతతో, సతిత్వంతో. ఈ సతి చూశారు. చూడగానే ఎవడు ఈ రాక్షసుడు, నా భర్త తాలూకా రూపంతో వచ్చాడు అని తెలిసిపోయింది. చూడండి, ఆ రఘుతలక స్త్రీకి తెలిసిపోయింది, వీడు నా భర్త కాదు, ఈ రూపు రంగ గంధ చూసి నా పతి రూపంగా వచ్చాడు, కానీ ఇతను నా పతి కాదు, రాక్షసుడు అని చెప్పేసి వెంటనే ఆ రఘుతలక పత్ని అంతర్ధ్యానం అయిపోయింది. ఈ అంతర్ధ్యానాన్ని చూసేసి ఇతనికి అభయం, నా పప్పు ఇక్కడ ఉడకదు, నేను ఇక్కడే నా పప్పు ఉడకదు, ఇతను రఘు అనుకున్నాను నేను, రఘు భార్య ఇంకా అమోఘం, అమ్మో అని చెప్పేసి పరిగెట్టి వెళ్ళిపోయారు. రఘుతలక భార్య చాలా మూడఫ్గా కూర్చున్నారు.
రాజా రఘు వచ్చారు, ఒరిజినల్ రఘు. ఏంటి మా భార్య ఈరోజు చాలా దిగులుగా కూర్చున్నారు, ఏమైంది డాడీ? లేదు, ఒక రాక్షసుడు వచ్చాడు మీ రూపంతో నా పైన కూదుష్టి చేసాడు, అందుకే నాకు ఈరోజు విరక్తిగా అనిపిస్తుంది. ఎవరు? ఇతను చూసేప్పటికి లంకేష్. అచ్చా, ఇతనితోని అదే రూపంలోని కొద్ది సమయం తర్వాత మీరు బ్రాహ్మణుల పైన దయ కలిగిస్తారు, బ్రాహ్మణుడు అంటే మీకు ఇష్టము, బ్రాహ్మణుల పైన మీకు నిష్ఠ ఉన్నది, బ్రాహ్మణులు ప్రేమికులు అని చెప్పేసి రావణాసుడు రఘు దగ్గరికి వచ్చాడు. నేను మీతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. రాజా రఘు అన్నారు, నువ్వు బహుశా యుద్ధం చేయొచ్చు, నేను బ్రాహ్మణులతో యుద్ధం చేయను. బ్రాహ్మణుడికి గోవుల పైన నిన్న అస్త్రము, నా అస్త్రం ఎప్పుడు కూడాను నా చెయ్యి ఎప్పుడు లెగదు, నేను నీతో యుద్ధం చేయను అని చెప్పారు. నాకు యుద్ధ భిక్ష మీరు ఇవ్వాలి, నేను బ్రాహ్మణుని, నేను భిక్ష కోరుకుంటాను మీతోనే అని అంటున్నారు. మీరు బ్రాహ్మణుడికి నిరుత్సాహం చేయకూడదు, ఖచ్చితంగా మీరు భిక్ష ఇవ్వాల్సిందే. ఒకవేళ బ్రాహ్మణుడు అయితే మీరు యుద్ధం తలక భిక్ష అడగరు బ్రాహ్మణుడు. ఒకవేళ యుద్ధం భిక్ష అడిగితే మీరు బ్రాహ్మణుడి నుంచి తెలంగాణ రాజా రఘుకి రావణాసుడు భిక్ష అడగంతో చెప్పే, నేను బ్రాహ్మణులకి గోవులకి నేను నా అస్త్రం ఎప్పుడు లెగదు, అందుకే నేను ఒకవేళ మీరు బ్రాహ్మణుని యుద్ధ భిక్ష అడుగుతారంటే మీరు బ్రాహ్మణుడు తాలూకా నుంచి విచ్యుతం అయిపోయి ఉన్నారు. బ్రాహ్మణులు గోవులకి రాకపోతే ఇంకా దేనికైనా దక్షిణ అడుగుతారు కానీ యుద్ధ భిక్ష అడుగురు అని చెప్పేసి మీరు బ్రాహ్మణుల నుంచి విచ్యుతం అయిపోయినారు, అందుకే నేను ఈ భిక్ష నేను ఇవ్వలేను. అది మరి ఒకవేళ యుద్ధం చేసినా సరి సమానంతో భిక్ష యుద్ధం చేయాలి, నీతో నేనే యుద్ధం చేస్తాను అని చెప్పి తీసి పారేశాడు రావణాసుడు. రే, నాతోనే నేను ఎవరనుకున్నారు? నేను ధర్మరాజుని బంధించి ఉంచేశాను నా దగ్గర, శనేశ్వరుని నేను తల కింద తీసి కట్టేశాను, మరి కైలాస పర్వతాన్ని నేను నా రెండు చేతులతో నేను ఎత్తేసాను. ఏమనుకున్నారు నాకు మీరు? ఊరుకో, ఇవన్నీ ఎవరితో ఆలోచించు, చూడురా అని చెప్పేసి కూర్చోబెట్టారు రావణాసుడికి. రావణాసుడికి కూర్చోబెట్టి, తర్జున ఇది ఏనుతోటి ఇసుకకి నది దగ్గర ఇసుకలోని మొత్తం అంతాను సాఫ్ చేశారు. సాఫ్ చేసేసి లంకా తాలూకా మ్యాప్ వేసారు. ఇది త్రికుటి పర్వతం, ఇదేమో ఇప్పుడు బేల్ పర్వతంలోనే ఉన్నారు ఇప్పుడు. ఇది ఇక్కడ మీది భండారం, అంటే ఇక్కడ మీకు బోల్డ్ బంగారాలు స్టోరేజెస్ ఉన్నాం. ఇది నీ మహల్, ఇది రాక్షసులు ఉంటారు, ఇక్కడ నీ ఆయుధాలు ఉంటాయి, నీకు ఇక్కడ నువ్వు నీళ్ళు ఎక్కడ ఉన్నది మొత్తం అంతా, ఏది అక్కడ నీ సైన్యులు ఎక్కడ ఉంటారు, నీ ఆయుధాలు ఎక్కడ ఉంటాయి, నీ పత్నీలు ఎక్కడ ఉన్నారు, మొత్తం అంతా నీ బెడ్రూమ్ ఇది, నీ మహల్ ఇది, మొత్తం అంతా చూసి మ్యాప్ చేసి ఆశ్చర్యపోయి, నా తాలూకు సీక్రెట్లన్నీ నా తాలూకు మొత్తం లంకాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా మ్యాప్ వేసేసారు మొత్తం ఇసుక మీద. నీకు ఈ ద్వారాలు ఉన్నాయి, నీ సీక్రెట్ ద్వారాలు మొత్తం అని అవునండి, నీకెలా తెలుసు? ఆశ్చర్యం అయిపోతున్నాడు రావణాసుడు. మరి 1/3 అంటే 30% ఇలా చెరిపేశారు 1/3. చూడు వెళ్ళి ఏమైంది, ఏంటయింది వెళ్ళి చూడు, నీకు తెలుస్తుంది. వెంటనే పుష్పక వాహనం వెళ్ళి లంకాకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా బూడిదైపోయింది. మొత్తం అంతా ఏ ఏరియా అయితే చెరిపేశారో ఆ ఏరియా అంతా మొత్తం నష్టం అయిపోయింది. ఆ బంగ్లాలు, ఇల్లు మొత్తం, అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఆయుధాలు మొత్తం నష్టం అయిపోయింది. ఒకవేళ మొత్తం చెరిపే ఉంటే నా కులం, నా వంశం ఎవరు ఉండపోదురు. అమ్మో, ఇతనితో నేను యుద్ధం చేయకపోవడం కరెక్టే, యుద్ధం చేయండి. నేను ఏం చేశారు? ఎప్పుడైతే యుద్ధం చేయనని చెప్పేసి ఈ ప్రకారంగా వేషం వేసుకొని, ఇతనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తాలూకా పత్ని పాతివ్రత అవడం వల్ల ఇలాగ అయి ఉంటుంది, ఇతనికి ఇంత శక్తి వచ్చింది. అందుకే నేను పత్ని తాలూకా సతీత్వని నష్టం చేద్దామని వెళ్ళారు.
వెళ్ళడంతో రఘుకి నచ్చలే. నా భార్య దగ్గరికి వస్తారని చెప్పేసి కోపంతో తను అక్కలించే రావణాసుడికి చంపుదామని చెప్పేసి ఆల్రెడీ బాణం తీసేశారు. అప్పుడు మొత్తం పృథ్వీ కంపనం అయిపోయింది. బ్రహ్మ దేవతలు అందరూ బ్రహ్మ ప్రకటన అయిపోయారు రఘు దగ్గర. హే రఘు, ఏం చేస్తున్నారు? లేదు, ఆ అతి గర్భితమై బ్రహ్మ ప్రకటమయ్యారు. మరి నా విధిని మీరు నష్టం చేసేస్తున్నారు. నేను మీ విధిని ఎందుకు పితామహ, మీ విధిని ఎందుకు నష్టం? బ్రహ్మ రాత 71 చతుర్యుగము రావణాసుడు బతకాల్సిందే. మరి అతను సమయం వచ్చిన తర్వాత మీ వంశంలోనే స్వయంగా పరబ్రహ్మ స్వరూపము శ్రీ రామచంద్రమూర్తి రూపంగాను స్వయంగా రాముడు వస్తారు, అనేక లీలలు చేస్తారు, అతనితో సంహరించబడతారు ఈ రావణాసుడు. అందుకే మీరు సంహరించడానికి లేదు. ఇప్పుడు సంహరించేస్తే భగవంతుడు లీలాలు అన్నీ బంద్ అయిపోతాయి, స్టాప్ చేసేస్తారు. భగవంతుడు స్వయంగా వస్తారు, మీ కులంలోని అనేక లీలలు చేస్తారు, మానవులకి అనేక భక్తి ప్రేమ ధర్మాన్ని స్థాపిస్తారు. ఆ లీలలను నష్టం చేసేస్తారు మీరు. అయితే నేను ఏం చేస్తాను? ఆల్రెడీ బాణం తీసేశాను. ఈ బాణంతో అమోఘం, నేను విడిచిపెట్టకుండా ఉండలేను. అయితే నాకు ఆ బాణం నాకు ఇచ్చేసేది. బ్రహ్మ అడిగారు ఆ బాణం రఘు దగ్గర. సరే, బ్రహ్మ అడుగుతున్నారు, ఆ బాణాన్ని ఇచ్చేశారు. ఎవరికి? బ్రహ్మకి. బ్రహ్మ పట్టుకొని వెళ్ళి బ్రహ్మలోకం తీసుకెళ్ళిపోయారు ఈ బాణాన్ని. బై హుక్ ఆర్ కుక్ నారదులతోటి ఈ విషయం తెలిసిపోయింది రావణాసుడికి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇతను నిపుణంగా. నా చావు తాలూకా బాణం బ్రహ్మ దగ్గర ఉన్నది. నేను ఎలాగైనా ఆ బాణాన్ని నేను ఖచ్చితంగాను నా దగ్గర పెట్టుకుంటాను. ఆ బాణం తప్ప నాకు ఎవరు ఇంకా చంపలేరు అని తెలుసు. మళ్ళీ బ్రహ్మ కూడా వరం ఇచ్చారు రఘుకి. ఏంటి వరం ఇచ్చారు? ఈ బాణంతోనే అతను సంహరించబడతారు ఎప్పటికైనా. ఇవేందో రాముడు వచ్చినవాడని ఈ బాణంతోనే సంహరించబడతారు అని వరం ఇచ్చారు. సరే, ఈ బాణం తీసుకోండి, నా కాలం ఈ బాణం రూపంలో ఉన్నది, ఈ బాణాన్ని నేను ఎలాగైనా సంపాదించాలని కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మకు. ఓం బ్రహ్మణే నమ, ఓ బ్రహ్మణే నమ. బ్రహ్మతో బ్రహ్మ ప్రసన్నమైపోయారు. హే రావణ్, చెప్పు, ఏం వరం కావాలి? నీ దగ్గర ఉన్న బాణం కావాలి. ఏం బాణం? రఘు ఇచ్చిన బాణం. రావణాసుడు అడగంతో బ్రహ్మ తపస్సుకి మెచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ బాణం ఇచ్చేశారు. ఆ బాణం తీసుకెళ్ళి రావణాసుడు తనొక మహల్లోని ఒక స్తంభం కట్టేసి ఆ బాణం సమాధి చేసేసారు మొత్తం చుట్టూ. ఎవరికి తెలియకూడదు, ఎవరికి చేయకూడదు, ఎవరికి తెలియదు. లంకాలోని ఇంకెవరికి మూడో కనికి తెలియదు, కానీ ఒకరికి తెలుసు. ఎవరికి? కొన్ని సీక్రెట్లు ఎంత దాచుదామన్నా భార్యకి ప్రసన్నం చేయడానికి కొన్ని సీక్రెట్ లీక్ చేసేస్తుంటారు. సీక్రెట్ ఉండి బాగుండు, భార్య దగ్గర సీక్రెట్ ఎవరు ఉంచలేరు. అది దేనికి ఉంచలేరంటే అంతే, భార్యకి ప్రసన్నం చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి. కొన్ని సీక్రెట్లు ఇలా చెప్పేస్తుంటారు. కాబట్టి రావణాసుడు మండోదరికి ప్రసన్నం చేయడానికి నా మృత్యు, నా కాలము, ఇగో ఇది బాణం, దీన్ని సమాధి చేసేసని ఎవరికి చెప్పకూడదు. శ్రేష్ఠమైన ప్రతిభత నారి మండోదరి వీడిని చెప్తారు, మా భర్త తాలూకు కాలం ఇక్కడని చెప్పేసి. ఈ విధానంగా ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా. సో ఆ ఆయుధం సమాధిగ్రస్తమై ఉన్నది ఎక్కడ? రావణాసుడు మహల్లోని. రాముడు ఎంత ప్రయోగం చేస్తున్నారు, ఎన్ని బాణాలు చావుకుంటున్నారు. విభీషణునికి తర్వాత బలు పెరిగింది. హే రామ్, ఇతనికి ఎంత చంపినా కూడా చావుడు. ఎందుకంటే ఇతని తల బాణము బ్రహ్మ నుంచి తీసుకున్నాడు తపస్సు చేసుకొని. ఆ విభీషణుడు చెప్తున్నారు, విభీషణుడికి తెలుసు తపస్సు చేసేసుకొని ఏదో ఒకటి తెలుసుకొని బాణం తెలిసారని చెప్పేసి. ఇతను ఆయుధం ఎక్కడో దాచేయరు అని చెప్పేసి తెలుసు, కానీ అది ఎక్కడ దాచారు ఏం తెలిసారని తెలియదు. బ్రహ్మకి తపస్సు చేశారు, కానీ ఆ ఆయుధం ఎక్కడ ఉంచారు ఏంటి
ఎక్కడ ఉంచి ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది బిభీషణ్ తెలుసు. ఆ కాలం ఎక్కడైతే ఉంది అంటే కొంత ఇన్ఫర్మేషన్ షార్టేజ్ లీకేజ్ అయి ఉంటుంది కదా, ఎక్కువ కాదు, వాస్తవం తెలియదు. కొంతవరకు మాట 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 పెరిగి ఏదో ఒకటి వచ్చింది. కానీ ఇతను మృత్యుతలకు ఏదో ఒకటి ఉన్నది అస్త్రం, అది తను సమాధి చేశారు. ఎక్కడ సమాధి చేశారు ఏంటి ఎవరికి తెలియదు, అతను తప్ప. మరి ఎలా చేస్తాం? అయితే బహుశా మండోదరికి తెలుసో తెలియవచ్చో తెలియదు. ఎందుకంటే మండోదరికి అత్యధికంగా ప్రేమించేవాడు రావణుడు. ఒకవేళ చెప్పుంటాడేమో అని సందేహం, కానీ నమ్మకం లేదు. చెప్పుంటాడో తెలుసుంటాడో తెలియపోని చెప్పి సందేహం. ఎక్కడ ఏం సీక్రెట్లు తెలుసుకోవాలనేది ఉంటుందో ముందు ఆంజనేయ స్వామి సీతాదేవి ఎక్కడ ఉన్నారో సీక్రెట్ తెలుసుకున్నారు. ఈ ఆంజనేయ స్వామి పంపించారు, బాబు ఎక్కడ నువ్వు వెళ్ళి మా ఆంజనేయ స్వామి ఈ రావణాసురుడుగా బహురూపియో ఆంజనేయ స్వామి కూడా ఒక బటుకు బ్రాహ్మణ రూపంగా వెళ్ళాడు. రావణాసుడికి జై హో, జై హో ప్రతాపి, రావణాసుడికి జై హో, విజయ్ హో, విజయ్ హో. ఇదన్నీ విని మండోదరి చాలా ప్రసన్న అయిపోయింది. ఎవడు ఈ బ్రాహ్మణుడు నా భర్తని జై హో జై హో అంటున్నాడు. అటుపక్క రాముడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క శిరస ఛేదనం చేస్తున్నారు, ఒక్కొక్క బాహు ఛేదనం చేస్తున్నారు. గుప్తచరులు నాకు చెప్తున్నారు. కానీ ఇక్కడ రావణాసుడికి జై హో జై హో అంటున్నారు. ఏ బ్రాహ్మణ ఏంటి నువ్వు వెలుగంటున్నావు? రాముడితో అనేక ఆయుధాలతో మా భర్తని శిరస ఛేదనం చేస్తున్నారు, బాహు ఛేదనం చేస్తున్నారు, చనిపోతారని భయం వేస్తుంది. మీరేంటి రావణాసుడికి జై హో జై హో అంటున్నారు? హే మండోదరి, నేను మహాజ్యోతిష్కుడిని. నేను అనుకున్నానే బటుకు బ్రాహ్మణుడు అనుకోండి, మహాజ్యోతిష్కుడిని. రావణాసుడి తల వచ్చావు ఆయుధంతో ఎక్కడ ఉన్నది? ఈ లంకాలో ఉన్నది. ఎప్పటివరకైతే ఆయుధం రాదో, బ్రహ్మ ఇచ్చిన వరం ఆయుధం రాదో, అప్పుడు రావణాసుడికి ఏ ప్రకారంగానూ ఎవరు ఏం చేయలేదు. మీకెలా తెలుసు? మీ జ్యోతిష్ మీద నాకు నమ్మకం ఉన్నది. నిజమే, ఈ జ్యోతిష్ కరెక్ట్ జ్యోతిష్కు మీరు ఎవరికి, నాకు మా భర్త తప్ప ఇంకెవరికి తెలియదు లంకాలో. మీకెలా తెలిసింది? నేను మహాజ్యోతిష్కుని, నాకు తెలుసు ఎక్కడైనా. నిజమే, ఇంకోటి ఈ స్తంభంలో ఉన్నది నాకు తెలుసు. ఈ సమాధి చెప్పేసారు. ఈ ఆడవాళ్ళు బుద్ధిమంతులే, కానీ అప్పుడప్పుడు గోతులని కాలేసేస్తుంటారు. ఎక్కువ తెలివై అతి చతురమై గోతులోని. అవును నిజమేండి, మహాజ్యోతిష్కుడు ఈ స్తంభంలో దాసేరు, నాకు తెలుసు, నేను చూశాను. ఆంజనేయ స్వామికి తెలిసిపోయింది. ఒక్క తాపు తన్నేరు, విధరణం చేశారు ఆ స్తంభాన్ని, ఆయుధాన్ని పట్టుకుని ఎగిరిపోయారు. మండోదరి ఆశ్చర్యం, ఎవరు ఏంటి ఎలా వచ్చింది? రావణునికి ఇచ్చి, హేగో ప్రభు ఇది బాణం, ఈ బాణంతో ఇప్పుడు మీరు సంహరించాలి అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తున్నారో రాముడు 31 బాణం వేశారట ఒకటేసారి. చైస సరాసన శ్రవణ లాగి ఛాడేశ్వర ఏకతీస రఘునాయక సాయక చలే మానవు కాల ఫనీష. 31 ఆయుధాలతో తన తలక నాభి, అమృతం ఉన్న నాభి, 20 బాణాలు, 20 భుజాలకి, 10 బాణాలు, 10 శీర్షాలకి, ముఖాలకి 30 అయిపోయింది. ఒక బాణం అదే రఘు తాలూక బాణము నాభి, అమృతంలో ఉన్న నాభి దగ్గర వేసారు. అప్పుడు చనిపోయింది. అలాగే అనేక బాణాలు వేశారు కానీ చావలేదు. కానీ ఎప్పుడైతే రఘు తాలూక బాణం 31 బాణం ఒక బాణంతో చంపారో, 30 బాణాలు రాముడిది చావరు, కానీ ఒక బాణం ఉన్నదే రఘు ఇచ్చిన బాణం, ఆ బాణంతో చనిపోయారు. ఇది ఎవరు చెప్తున్నారు లీల? ఆ తపస్వి బ్రాహ్మణుడు ఆ అయోధ్యని చెప్తున్నారు. అసలు రాముడికి విజయప్రాప్తి అయ్యారు కేవలం రఘు గురించి. రఘు తలక బాణం లేకపోతే మీరు రావణాసుని చంపలేకపోతున్నారు. చెప్పండి ఇప్పుడు రఘు తలక కీర్తి, రఘు వంశాన్ని మీరు చేంజ్ చేసేస్తారా అని చెప్పి, అటువంటి ప్రతాపి రఘు అని చెప్పేసి చెప్పడంతో అందరూ అరే ఆశ్చర్యపోయిన. రఘు తలక కీర్తి, రఘు తలక ప్రతాపిని చూసేసి రఘువంశమే ఉండాలని చెప్పేసి అక్కడ మళ్ళీ ప్రస్తావము పరివర్తన స్థగితమైంది. ఈ విధానంగా 31 బాణంతో రామచంద్రమూర్తి కొట్టడంతో శిరసు పోయింది.
భుజాలు పోయింది, కేవలం ముండమే, కేవలం శిరస్సు లేకుండాను భుజాలు లేకుండా ఎలా ఉంటుంది? భుజాలు లేకుండా అతను ఏం చేస్తున్నారు? సాయకో ఏకో నాభిశరశేష అపర లాగే భుజ సిరి కరి రోష లే సిరి బాహు చలే నాచాయో శిర భుజ నీచరుడ మహినాచో. శిరసు లేదు, బాహులు లేదు, కానీ నృత్యం చేస్తుంది ఆ శరీరం. నాచి అంటున్నారు. ఎందుకు నృత్యం చేస్తుంది అంటే ప్రచండమైన కోపంతో అనుకోండి, క్రోధంతో అనుకోండి, మరి ఒకటి రాముడు చేతితో సంహరించబడతానని చెప్పేసి శ్రద్ధ, నా వంశానుతో సహా నేను తీసుకెళ్తున్నాను, పోతున్నాను అని చెప్పేసి శ్రద్ధతో నృత్యం చేస్తున్నారట. ఈ విధానంగాను రావణాసుడికి రామచంద్రమూర్తి 31 బాణం, 30 బాణం రాముడిది, 1 బాణం రాజా రఘుతో నీ బాణం ఉంటుంది, అతను సంహరించబడ్డారు. అలాగే అనేక 30 బాణాలు వేసారు, సహస్ర బాణాలు వేసారు, కానీ ఏం ప్రకారం ఏం చేయలేకపోయారు. కానీ 30తో పాటు 1 కలిపడంతో అప్పుడు రావణాసుని సంహరించారు. జై శ్రీ రఘువంశకి, జై శ్రీ రాజా రఘుకి, జై శ్రీ రామచంద్ర భగవానికి. ఈ విధానంగా రావణాసుని సంహరించబడ్డారు. రేపు కన్క్లూజన్ మండోదరి ఎంటర్ అవుతారు. మరి రావణాసుడి దగ్గర జ్ఞానప్రాప్తి అవుతారు లక్ష్మణుడు. కొంతవరకు చిన్న ఒక 10 minutes తర్వాత ఉత్తరాఖండ్ని మనం ఇంట్రొడక్షన్